ప్రభునందు కూడి వచ్చిన సంఘబిడ్డలకు సంఘస్థులకు ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారని దేవుని యొక్క సన్నిధిలో నేను కోరుకుంటున్నాను, తలుచున్నాను. ప్రపంచంలో ప్రియా దేవుని బిడ్డలారా, కొందరు అనుకుంటారు నేను చాలా బలవంతుడిని, ఎవరు గొడవ చేయొద్దు, హల్లెలూయా అమ్మా, ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడైనా దేవుడి వాక్యం శ్రద్ధగా నాలా. ప్రపంచం అనుకుంటారు నేను బలవంతుడిని, జ్ఞానవంతుడిని అనుకుంటారు, కానీ బలము లేదు, జ్ఞానం లేదు. బలం దేనికి ఉపయోగపడుద్ది? బరువు మైటానికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు. హల్లెలూయా. జ్ఞానము, దేవుడి జ్ఞానం అయితే దానికి ఉపయోగపడదు ఒకప్పుడు. సరే, కొంతమంది అనుకుంటారు దేవుడే లేడు అంటాడు. కొన్ని ప్రాంతాలలో ఈ చైనా, సింగపూరు, మలేషియా, అదర్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని ఆస్ట్రేలియా అంటారు దేవుళ్ళు ఏడున్నారు అంటారు. వాళ్ళు ఎక్కువగా 99% సైన్స్ని నమ్ముతారు. సైన్స్ని ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తుంటారు. సైన్స్ నమ్మిన వారు ఏమంటారంటే దేవుడు లేడు అంటారు. ఎందుకు దేవుడు లేడు అని వారు అంటుంటారంటే, ఇక దేవుని బిడ్డలారా, వారు నమ్మిన సిద్ధాంతాలే దేవుడు అంటారు. అది విషయం. మరి ఈరోజు దేవుడు లేరు అనబట్టి కొన్ని దేశాలు మరి కుప్పకూలిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు కదా మనం చూస్తున్నాం. మరి దేశాలు ఎలా బాగుపడతాయి చెప్పండి, మీరు చెప్పండి. ఈ దేశాలు ఎలా బాగుపడతాయి? మరి రాళ్ళ పువ్వుల వలెని మీకా పుస్తకంలో పలికిన ప్రకారంగా మరి 1:5 అంటున్నాడు, రాళ్ళ పువ్వుల వలె చేస్తాను అని. చేశాడు కూడా. మరి వీటినన్నిటిని బాగు చేసేది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు బిడ్డలు క్షేమాలు కోరుతుంటారు, బాగా బ్రతకాలి, బాగుండాలి. అలాగనే మన రాష్ట్రాన్ని పరిపాలించే వారు కూడా ఏం కోరుకుంటారంటే నా దేశ ప్రజలు బాగుండాలా, నా దేశం బాగుండాలా అని కోరుకుంటారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మరి ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంటే నా కుటుంబం బాగుండాలా, నేను బాగుండాలా, పొరుగువారు ఎట్టయిపోతే మాకెందుకు, పొరుగువారు నాశనం అయిపోయినా మాకు పర్వాలేదు, అంతేనండి అనుకుంటుంటాడు కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మాటలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నీ హృదయము నీది కరెక్ట్గా లేదు, నీ మనసు నీ కరెక్ట్గా లేదు, నీ ఆత్మ నీకు నడిపింపుని సరిగా ఇవ్వటం లేదు. నీ ఆత్మ నడిపింపు కరెక్ట్గా ఉండి నీ ఆత్మ నడిపింపు కరెక్ట్గా నడిపిస్తుంటే ఇలాంటి ఆలోచనలు రావు. ఇవన్నీ ఏం ఆలోచనలు అంటే ఈ సాతానికి వచ్చే ఆలోచనలు, పొరుగువారు వాళ్ళు వీళ్ళు నాశనం కావాలని కదా. అయితే నైతిక విలువలు కూడా పోగొట్టుకుంటారు. ఎందుకు? ఆత్మ లేక. అందుకనే ప్రభు అంటున్నాడు ఒక చోట, ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అసలు దేవుడు ఆత్మ ఉన్నదా లేదా? దేవుడు ఆత్మ ఉన్నదా లేదా? యోహాను సువార్త 4వ అధ్యాయము. సో ఇంకో మాట చూద్దాం. సామెతల పుస్తకములో చూసినట్లయితే 20వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే మనము ఒక మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములో శోధించుద్దంట. ఆ ఆత్మ ఎవరి ఆత్మది? యెహోవా పెట్టిన ఆత్మ. యెహోవా మనకు ఒక ఆత్మనిచ్చాడు, అది శ్రేష్టమైన ఆత్మ. ఎప్పుడు ఇచ్చాడో తెలుసు ఈ ఆత్మ నీకు? నిన్ను సుధించినప్పుడు ఆయన నాసిక రంధ్రాలలో ఊదినదే ఆత్మ, ఆయన పెట్టిన ఆత్మ. దయతో పెట్టాడు, తెలుసో లేదో మనకి. నీలో ఉన్న ఆత్మ దయతో పెట్టాడు. అయితే ఈ ఆత్మను ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన ఆత్మను పక్కన పెట్టేసి
దురాత్మను చేర్చుకుంటున్నారు హృదయంలోకి, చెడాత్మను చేర్చుకుంటున్నారు. మద్యానికి, తాగుడికి, జోజాలకి ఈ చెడాత్మలు. మరి గలతీ పత్రికలో మనం చూస్తే అక్కడ ఉన్నాయి శరీర కోరికలు, ఆత్మ ఫలాలు ఆడున్నాయి. 5వ అధ్యాయం 22వ వచనం కానీ చూస్తే మనకు కొన్ని వచనాలు అక్కడ ఉంటాయి, చదవాల్సిన పని లేదు, తీసుంచుకోండి అవసరమైతే. 5వ అధ్యాయం గలతీలు రాసిన పౌలు గారు అంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలు, ముందుకు సాగిపోదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 8-9. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించున్న ఎడల, నీలో నివసిస్తున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారు గాని, ఆత్మ మనసు గలవారు గాని శరీర స్వభావం కారు. శరీర స్వభావం మీలో ఉండొద్దు, ఆత్మ స్వభావం మీలో కలిగి ఉండాల. ఆత్మ ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ, దురాత్మ కాదు. 20 శానాలు పట్టిన దెయ్యము పట్టిన వాడు ఎలా ఉంటాడో అలా ఉండొద్దు అంటున్నాడు. దయ్యం పట్టినోడు ఏం మాట్లాడతాడో తెలియదు. వాడు బలాన్ని బట్టి మాట్లాడతాడు, వాడికున్న బంధుత్వాన్ని బట్టి మాట్లాడతాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడికి విధేయత కలిగి ఆత్మ కలిగి జీవించాలంటున్నాడు. యెహోవా పెట్టిన ఆత్మ ఎవరిదంటది? దేవుడిది. నరుడికి ఇచ్చిన ఆత్మ దేవుడిది. దేవుడిలో నుంచి మనకు వచ్చింది, వెలుగుగా వచ్చింది. ఆయన ఊదటంలో వచ్చింది మనకు ఆత్మ, జీవం వచ్చింది. ఈరోజు అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దేవుడైన యెహోవా చెబుతున్నాడు కదా, ఆ ఆత్మ నాది అని. నేను పెట్టిన దీపం కదా అంటున్నాడు కదా. ఆ దీపానికి నువ్వు ఎలాంటి సాటు ఆరిపోకుండా ఎలాంటి సాటు పెడుతున్నావు? ఒక భక్తుడు అంటున్నాడు, ఒక చక్కటి ఒక పాట పాడుతున్నాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అవును ప్రియులారా, ఆయన వెలిగించిన దీపం అంట జడివాన వచ్చిన పెను తుఫానులు ఎదురైనా కానీ ఆరిపోవటానికి ఎంత మాత్రము ఇష్టపడ్డు నా దేవుడు. నా దేవుడి పేరు ఏం పేరో తెలుసా? ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పేరే ప్రేమామయుడు, ఆయన పేరే కృపామయుడు, ఆయన పేరే స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. నమ్ముతున్నారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాటను మనము ముందుకి సాగిపోదాము. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు ఈ రీతిలో మాట్లాడుచున్నాడు. 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 5:5 దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను మనకు సంసకరువుగా అనుగ్రహించాడు. చాలండి, సంసకరువుగా ఆయన ఆత్మను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి కొంతమంది లక్షలు ఉన్నవారు ఉన్నారు. ఒక వస్తువును కొనాలి అంటే, లేదు ఒక భూమి ఎలబెట్టి మనం కొనాలి అంటే, ఆ భూమి 2-3 మార్లు వెళ్ళి చూసుకొని క్రీస్తునందు ప్రియులారా 2-3 మార్లు వెళ్ళి చూసుకొని ఏం చేస్తాడు? నచ్చితే సంసకరువు కొంత అమౌంట్ ఇస్తాడు. ఇది సంసకరువు, భయాన అంటారు దాన్ని. ఇది నాది అంటే ఇంకెవరికి కూడా అమ్మొద్దు నువ్వు అని. దేవుడు అదే అంటున్నాడు, నా ఆత్మ మీకు సంసకరువుగా ఇస్తున్నాను. మన మధ్యలో ఇంకో మాట అంటున్నాడు, రాయబారిగా ఉన్నాడంట ఆయన. కొరింథీ పత్రికలో అంటున్నాడు, మీకు నేను రాయబారిగా ఉన్నానంటున్నాడు. సంస్కారం ఇచ్చేటప్పుడు మధ్యలో మీడియేటర్లు ఉంటారు.
తెలుసా మీకు? ఆ మీడియేటర్ల మధ్యలో ఇవ్వాలా. సింగిల్గా వెళ్ళిస్తే అవసరమైతే కొంచెం పెద్ద అమౌంట్ అనుకోండి, మాట తప్పే అవకాశాలు ఉంటాయి. ఏరేవాడు దీనికంటే ఎక్కువగా వెలబెట్టి కొనే అవకాశాలుంటే ఇక్కడ మాట తప్పుతాడు. అయితే నా దేవుడు మాట తప్పేవాడు కాదు. రైట్? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆత్మ గలవాడు కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదనే మాట్లాడతాడు ఆయన. నువ్వు అలా ఉన్నావా ఈరోజు? నువ్వెలా ఉన్నావు ఈరోజు? సంచ గర్విస్తే మాట తప్పేవాడిలాగా ఉన్నావా? ఆయనైతే మాట తప్పటల్లా. నువ్వు మాట తప్పుతున్నావా? ఒకవేళ నీకు బలగం ఉందని ఇష్టాసారంగా నువ్వు మాట్లాడితే ఎంత మాత్రం ఆయన ఊరుకునేవాడు కానే కాడు. ఆత్మ కలిగి ఉన్నవాడు మాట తప్పడు. అదేమాత్మ? దేవుడు ఆత్మ కలిగి ఉన్నవాడు మాట తప్పడు. గొడవ చేయకూడదు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, ఆయన మాట తప్పని దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. మరొక మాట చూద్దాము. ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము మనం చూసినట్లయితే, ఆ దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఎవరంట? ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెనని ఆయన అంటున్నాడు మనతో. నన్ను ఏదో దీపాలతోనూ కొవ్వొత్తులతోనూ కర్పూరాలతోనూ నన్ను ఆరాధించాలని పని లేదు. ఆ ఖర్చు మీరు పెట్టుకోమాకండి. ఎందుకు మీకు ఆ ఖర్చు? కొంతమంది ఏంటండి, అవునా కాదా? కొంతమంది ఏం చెబుతారు, ఇన్ని కొవ్వొత్తులు పెట్టి ఆరతిస్తుంటారు. ఎవరికి ఇస్తారు ఆరతి? మీరు అలాంటి పిచ్చి పనులు చేయమాకండి అంటున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే అంటున్నాడు. ఐగుప్తు నుంచి వస్తున్న ఇశ్రాయేలు ప్రజలను కూడా అదే అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మస్వరూపి ఆయన, సజీవం గల దేవుడు. ఆయన చనిపోయినా ఆయన ఆత్మ మనలో ఇంకా నివసిస్తుంది. ఆయన ఆత్మ కలిగిన దేవుడు కాబట్టి సజీవుడై తిరిగి లేచాడు ఆయన. వింటున్నారా? సజీవుడే. మొన్న ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అంటాడు, అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడు అంటున్నారు కదా అందరూ, మరి కరోనా ఆత్మను అంటున్నాడు. నేను అన్నాను, అరే పనికి మాలినోడా, నువ్వు చేసే పనులు నా దేవుడి ఎదుట ఒప్పుకో. నువ్వు పనికి మాలి పనులు చేస్తున్నావు, నా దేవుడి ఎదుట ఒప్పుకో మోకాళ్ళ మీద ఉండి. కరోనా ఆపపోతే అప్పుడు నన్ను అడుగన్నా. వాడు ఒప్పుకునేది లేదు. హల్లెలూయా. ఒప్పుకోమను. వాడు ఎపిసారి, దొంగవాడు, జోదగాడు, మాంత్రికుడు అన్నిట్లో ఉన్నాడు. వాడు చెబితేనంటే దేవుడు ఆపుతాడంట. ఇంకా చెప్పండి మరి. అలాంటి వ్యక్తులు క్వశ్చన్లు వేసే వాళ్ళు ఉన్నారు, దయ్యపు ఆలోచన కలిగిన వాళ్ళు వారు. వారిని బట్టి మీకు దేవుడిచ్చిన ఆత్మను డైవర్ట్ చేసుకోమాకండి. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఆ యూట్యూబుల్లో వీటల్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు, పిచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా మీరు పట్టించుకోమాకండి. నీ గురి ఏందో చూసుకో. నీ గురి కలిగి ఉండు. నీకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరిది? దేవుడి ఆత్మ. దేవుడు ఎలా నడిపిస్తే నువ్వు అలా నడువు. ఇంకో మాట కూడా మనం చూద్దాం నా ప్రియ దేవుడి బిడ్డలారా, గురి కలిగి ఉండాల. గురి అని అంటున్నాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే, ఏప్రిల్ రాసిన పత్రికా పాఠంలో నుంచి అపోస్తలుడు పౌలు గారు ఈ విధంగా చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం, 1, 2 వచనాలు మెల్లిగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. మీరు కరోనా ఏంది, ఏ జబ్బైంది తగ్గుద్ది మన ఎదుట చాలు. పందెములు ఓపికతో పరిగెత్తండి. యేసు వైపు చూసి, నా వైపు కాదు. నా మొఖం ఏముంది? ఆయన పిలిచాడు, నేను చేస్తున్నాను సేవ. ఆయన చెప్పాడు, నేను చెబుతున్నాను నువ్వు మానుకోమని. తప్పుడు మార్గంలో నడవమాకని. నీకు ఇది చెప్పననిపిస్తే వినొద్దు. వింటే విన్నావు, వినపోతే వినిపోయావు. వింటే నువ్వు బాగుపడతావు, వినపోతే నువ్వు నష్టపోతావు. నాకేమైంది? మంచి మార్గంలో నడవమని చెబుతారు తల్లిదండ్రులు ఎవరైనా.
నేను చెడు మార్గం నడుస్తానంటే నేనేం యేసు వైపు చూడమంటున్నాడు. పరుగు పందెములో ఆ గురి కలిగి వెనక పాపం అనే మూట వేసుకొని ఉరకటం కాదు నేను అనేది. ముందు నీ వెనక పాపం అనే మూట నిప్పదీసి కింద పెట్టుకో, దేవుడి దగ్గర ఒప్పుకో. సులువుగా నువ్వు పాపంలో చిక్కుకున్నావు, ఆ మూట నీ నెత్తునుంది. ఇంకా దరిద్రుడా, ఆ మూట తీసి పెట్టుకో. ముందు ఆ మూట కింద పెట్టి దేవుణ్ణి అడుగు. పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాల. వయసు ఉన్నంత వరకు నీ వయసులో అటు ఇటు ప్రోగ్రాం చేసి అటు ఇటు పరిగెత్తి ఎగిరెగిరి గంటలు కొట్టి కింద పడి బొర్లాడి ఇవాళ అయ్యా నా యేసయ్యే గొప్పవాడని వస్తున్నావా? చెప్పు. ఇకనైనా నువ్వు మనసు పూర్తిగా ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా కనుక నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడైనా నిన్ను బాగు చేస్తాడు ఆయన. నీ బాల్యం నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల యొక్క లోకంలో తిరిగి ఇవాళ బైబిల్ పట్టుకొని 64 సంవత్సరాలు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను దేవుడిని నమ్ముకున్నానండి, నా ఉద్యోగానికి రిజైన్ చేశానండి, ఇంకొక సంవత్సరం ఉందనగా ఉద్యోగానికి రిజైన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఇది ఒక సాక్ష్యాన్ని చెప్పుకోవాలండి. 59 సంవత్సరాలు బాగానే చేస్తారు ఉద్యోగం. వింటున్నారా? 59 సంవత్సరాలు బాగానే చేస్తున్నారు ఉద్యోగం. తర్వాత ఎన్నో సంవత్సరము? 60వ సంవత్సరంలో రిటైర్మెంట్ అంట. అంటే రిజైన్ చేస్తున్నాం, ఒక సంవత్సరం పోతే పోని, మళ్ళీ బతుకుదురు కావాలి కదా అని బైబిల్ పట్టుకొని ఎందుకండి ఆత్మను చంపుకుంటున్నారు మీరు? దేవుడిచ్చిన ఆత్మ అది, యెహోవా పెట్టిన ఆత్మ, సామాన్యుడు కాదు. మోసం చేసుకోమాకండి. 4 రోజులైనా కానీ నీతిగా నిజాయితీగా సేవ చేయండి. 4 రోజులైనా కానీ దేవుడి యొక్క సన్నిధిలో పవిత్రంగా జీవించండి. ఓ ఎర్రివాడ, రేపేం జరుగునో నీకేమి తెలియను అంటున్నాడు యాకోబు పత్రికలో. తెలుసుకో, నా మాట ఏనండి, బాగుపడతారు. నాకు యేసయ్య చెప్పిన మాట మీకు చెబుతున్నాను, నా దేవుడు చెప్పిన మాట. ఈరోజు ఈ క్రైస్తత్వం ఎందుకు చెడిపోయిందంటే ఒక మాటలో చెప్పాలి, చెడగొట్టారు. వాళ్ళని వాళ్ళు చెడిపోవాలా, చెడగొట్టారు. కొంతమంది వచ్చి బోధల్లోకి వచ్చి మేము అన్ని కులంలోంచి వచ్చాము అని. వచ్చిన వాడు నీతిగా నిజాయితీగా దేవుడి సేవలో ఉంటే పర్వాలేదు. దేవుడిని అడ్డం పెట్టుకొని జీవనాన్ని కొనసాగించే వాళ్ళు కోపాలలో ఉన్నారు. నేను చూపిస్తాను, నేను నిరూపిస్తాను కూడా. హల్లెలూయా. అందుకనే బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది రోమా పత్రికలో, నీతిమంతుడు ఒక్కడూ లేడంట భూమి మీద, యథార్థమంతుడు ఒక్కడూ లేడు. అందరూ అంతటా పాపం చేసి దేవుడి అనుగ్రహము పొందలేకపోతుంటారంట. హల్లెలూయా. 6వ అధ్యాయము 23వ వచనం అనుకుంటున్నాం. 3:23 అంట. సారీ, రోమీయులు. సారీ, ఏ భేదము లేదు. వద్దు, ఏ భేదం లేదండి. అందరూ పాపం చేసి దేవుడిచ్చిన అనుగ్రహాన్ని మహిమను పొందలేకపోతున్నారయ్యా. ఎందుకు మీ జీవితాలు ఎవరిని మీరు ఉద్ధరిద్దామని? మీకు ముందు వెనక పేర్లు మారవు, వెనక పేర్లు మారవు. మళ్ళీ సేవకులు ఎవరిని మోసం చేద్దామని. ప్రజలు ఎవరు అంత పిచ్చోళ్ళు ఎవరున్నారు మీ మాటలు నేను మోసపోవటానికి? క్రైస్తత్వాన్ని చెరపడానికే వచ్చారు మీరు. సరైన బోధ చేస్తే అట్లా ఎందుకు మాట్లాడతారు? దేవుడి ఆత్మ మీలో ఉంటే అట్లా మాట్లాడరని నేను అంటున్నాను. అట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుడి ఆత్మ లేని వారు, దయ్యపు ఆత్మ వాళ్ళలో ఉంది. అది నేను చెబుతున్నాను. అందులో నా దేవుడు ఒక మాట, ఛాలెంజ్ మాట అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా కానీ స్థాపించగలుగుతారు అంటున్నాడు. యోహాను సువార్త 8:46 అంటున్నాడు. చదువుకోండి ఇంటికి వెళ్ళి. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆదరించి కనికరించిన గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, మరి కింద మా యొక్క సెల్ నెంబర్ వస్తుంది స్క్రీన్ మీద. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విని మరి ఈ కార్యక్రమం ఇచ్చిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రభు దీవించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము. మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మా కుటుంబాల కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి. అనేక ప్రాంతాలలో మరి భారం కలిగి మేము సేవకు వెళ్తున్నాము. అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరి తండ్రి అయిన దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మా కాడ ఉండి ఈ పరిచర్య చేయట్లేదు. మరి
దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాకు పెట్టిన భారాన్ని బట్టి ముందుకు సాగిపోతున్నాము. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగనే అనేకులు ఈ వాక్యం విన్నవారు మరి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే అనేకులకి షేర్ చేయండి. మరి ఈ వాక్యము యూట్యూబ్లో అలాగనే ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా ఈ వాక్యము వస్తుంది. అందరూ చూసి మరి బలపడాలనేసి నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన వారులారా, సమయం కొంచెంగా ఉన్నది. ఈ కొంచెం సమయంలో దేవుడిచ్చిన ఆత్మ శ్రేష్టమైనది కనుక ఆయన ఆరాధించేవారు అడ్డగోలుగా ఆరాధించకూడదు. ఎన్ని సంఘాలు ఉన్నాయో ఈ రోజుల్లో, ఎన్ని సంఘాలు. అలా కాదు, నిజమైన బోధ, నిజమైన వాక్యం ఎక్కడ దొరుకుతుందని మనం ఆలోచించి ఆ వ్యక్తిని మనము ఎంపిక చేసుకోవాలా, ఆ మందిరానికి మనం వెళ్ళటము మొదలు పెట్టాలా. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళలేకుండా ఉంటే చర్చికి, ఇదిగో ఈ వాక్యం విన్నవారు బ్రదర్ మీ చర్చి ఎక్కడ, మేము వస్తాము అని కనుక ఒక కాల్ చేస్తే మా యొక్క నెంబర్ కింద వస్తుంది. కాల్ చేయండి, మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము. మా యొక్క మరి ఈ యొక్క కార్యక్రమం యేసుతో నా యాత్ర, 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తున్నాము. యేసుతో నా యాత్ర, యేసుతో నా యాత్ర. మరి ఈ విధంగా సాగిపోతున్నాము. మరి మీరు దీవించబడాలనేసి నేను కోరుకుంటున్నాను. బిడ్డలు లేని వారు, అస్వస్థతతో ఉన్నవారు, మరి అనారోగ్యంతో బాధపడుతున్నవారు, కిడ్నీలు బాధపడుతున్నవారు ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని స్వస్థపడతాడు. ఆమె కొద్ది మాటలు దేవుడు దీవించుగా. ప్రార్థన. సకలాశ్వరంగ కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. నిన్న వాక్యం ప్రభువా ప్రతి హృదయమును ఫలించడం సహాయం చేయి. మీరు ఇచ్చిన ఆత్మ ప్రభువా, మీరు ఆత్మ కనుక ఆత్మతోను సత్యంతోను నేను ఆరాధించమని నీ లేఖనం సెలవిస్తుంది. అల్లరికి కర్తవు కాదని ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తుంది. అలా కాక నాయన నీ బిడ్డలుగా, నీ కుమారులుగా నిన్ను సేవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, అటు కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.